కార్లపై వైసీపీ మూకలు రాళ్లు చెప్పులు విసిరారు. ఈ దాడిలో కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి వెంకట్రావు సిద్ధంగా ఉన్నారు. వెంకట్రావు, పొదలలో వైఎస్ జగన్ కు నిరసన సెగ తగిలింది. నిరసనకారులపై ఇటు వైసీపీ మొక్కలు రాళ్లు చెప్పులతో దాడి చేయడంతో మనకు కనిపిస్తుంది కానిస్టేబుల్ కూడా గాయాలైన పరిస్థితి. ఏంటి సిచ్యువేషన్? శంకరి, ప్రకాశం జిల్లా పొదిలి జగన్ పర్యటన సందర్భంగా తీవ్ర నిరసన వ్యక్తమైందని చెప్పవచ్చు. స్థానికంగా ఉన్న మహిళలు పెద్ద ఎత్తున జగన్ కి నిరసనలతోటి స్వాగతం పలికారని చెప్పవచ్చు. అయితే నిరసనకారుల మీద వైసీపీ మూక కూడా దాడులకు పాల్పడ్డారు. రాళ్లు చెప్పులు గాల్లోకి విసిరేశారు. ఈ ఘటనలో స్థానికంగా ఉన్న కొంతమంది మహిళలతో పాటు కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు. ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు వేలం కేంద్రానికి జగన్ వస్తున్న నేపథ్యంలో ఇటు సాక్షి డిబేట్ లో ఏదైతే అమరావతి మహిళల మీద చేసిన డిబేట్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా పొదిలిలో కూడా పొదిలి వస్తున్న జగన్ కి రాష్ట్రంలో రైతులు ఇవాళ పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు ఈ సీజన్లోనే ఈ జిల్లాలోనే ఇక్కడే మళ్ళీ ఇప్పుడు మొదలైంది ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య ఈరోజు ఈ జిల్లాలో నేను మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు ఇక్కడే ఇదే జిల్లాలోనే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిలో పర్చూరులో ఒక రైతు చనిపోయాడు. గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇదే జిల్లాలో రైతాంగం చనిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు నేను ఇక్కడికి వచ్చి రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈరోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు. వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు. ఏ రైతుకైనా కూడా ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం 300 రూపాయల నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. వరి దగ్గర నుంచి మొదలు పెడితే మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, వేరుశనగ, అరటి, చీని, పొగాకు, కొక్కు